అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కొన్ని పెండింగ్ బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అని అయితే చూపిస్తుంది. పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇది ఒక ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్ బిల్. ప్రజెంట్ దీని స్టేటస్ చూసుకున్నట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తుంది. ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎర్నడ్ లీవ్స్ అండ్ హెచ్పిఎల్ బిల్స్ ప్రజెంట్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే ఉంది. సో ఎంప్లాయీస్ యొక్క ఎర్నడ్ లీవ్స్ మరియు హెచ్పిఎల్స్ ఈ యొక్క స్టేటస్ కూడా ఇవన్నీ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఈ కుబేర్‌కు చేరుకున్న పీఎఫ్ బిల్లులు. సో కొన్ని పీఎఫ్ బిల్లులు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా ఈ విధంగా పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ కుబేర్ అని అయితే చూపిస్తోంది. సో పీఎఫ్ బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఈ కుబేర్ స్టేజ్‌కి అయితే వెళ్ళాయి. బ్యాచ్ నంబర్ అలర్ట్ అయ్యాక అమౌంట్ అయితే క్రెడిట్ అవుతాయి. ఇకపోతే ఫిబ్రవరి 2, 2025 లోపల సీఎఫ్ఎంఎస్‌కు వెళ్ళిన పీఎఫ్ బిల్లులన్నీ కూడా జమ అవుతాయని తాజా సమాచారము. మరొక బిల్లు స్టేటస్ చెక్ చేయగా ఈ విధంగా అయితే బ్యాచ్ నంబర్ ఇనిషియల్‌గా 0 చూపించడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీ పరిధులలో జెడ్పీపీఎఫ్ లోన్‌లో కదలిక అయితే చూస్తున్నాము. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్‌బీఐ ఈకోబేర్‌కు చేరుకుంటున్నాయి. దరిదాపుగా అన్నీ కూడా జీపీఎఫ్ లోన్ బిల్లులు ఆహ్, ఈ వ కదలిక అయితే వచ్చినట్టు సమాచారం అండి. సో బిల్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే పేమెంట్ పెండింగ్ స్టేటస్ మనకొచ్చేసి ఈ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దీనిపై క్లిక్కించిన తర్వాత అంటే డిస్క్రిప్షన్‌లో మీరు దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుందనమాట. సో అది ఎంటర్ చేసి మీరు అయితే లాగిన్ తర్వాత మీకు ఆ బిల్ పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ని అయితే చెక్ చేసుకోగలరు. ఇక అలాగే ముందుగా డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలాగే మిగిలిన ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రయారిటీ ప్రకారంగా అయితే జీతాలు, పెన్షన్లు జమ పెండింగ్ బిల్లులు అయితే జమ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే మనకు రీసెంట్‌గా 6,200 కోట్ల నిధులను సిపిఎస్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ కోసం అయితే విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి బకాయిల విడుదలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. కానీ మరోవైపు మరో కోణంలో దీనికి సంబంధించి అయితే ఉద్యోగ పెన్షనర్స్ వారి అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. దాన్ని కూడా మనం ఈ వీడియో చివరిలో అయితే చూద్దాము. ఏపీజీఎల్ఐ బిల్స్ ఇన్ఫో అండి. 2025తో ప్రారంభమయ్యే బిల్ నంబర్స్ మాత్రమే ఈ సీఎఫ్ఎంఎస్ సైట్‌లో ముందుకెళ్తాయి. ఫర్దర్ స్టెప్స్ కంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఈ కుబేర్ స్టేజ్‌కి అట్లా ఇదివరకే అప్రూవల్ అయిన బిల్లులు అన్నీ కూడా ఏవైతే 2024తో ఉన్నవో అవన్నీ మైగ్రేట్ అయ్యి 2025 సీరీస్ నెంబర్‌తో కొత్తగా బిల్ నంబర్‌తో జనరేట్ అవుతాయి. కావున రెగ్యులర్ ఎక్స్‌పెన్షర్ అనే ఎర్రర్‌తో ఏదైనా బిల్లుకు సీఎఫ్ఎంఎస్ సైట్‌లో డీడీఓ బయోమెట్రిక్ సబ్మిట్ కాకుంటే అటువంటి బిల్స్‌ని క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ అరియర్ బిల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వాటికి 2025తో బిల్ నంబర్ వస్తుంది. ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్ బిల్ ప్రెజెంట్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉంది. ఏపీజీఎల్ఐకి సంబంధించి క్లెయిమ్‌లు, లోన్ల అమౌంట్ త్వరలో అయితే అకౌంట్‌లో జమ అయ్యే అవకాశం ఉంది. ఏపీజీఎల్ఐ నుంచి శాంక్షన్ అయ్యి సీఎఫ్ఎంఎస్‌లో బిల్ చేయని డీడీఓలు త్వరలో బిల్ చేసుకోవాల్సిందిగా అయితే కోరడమైనది. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనకు ఈ యొక్క కొత్త ఆర్థిక సంవత్సరానికి గాను 2025తో బిల్ నంబర్ అయితే వస్తుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయీస్ వారికి రావాల్సినటువంటి డీఏ వివరాలు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. 2018, 19కి గాను 30 నెలలు. సో ఈ 2 డీఏలకు సంబంధించి బిల్స్ అయితే పాస్ అయ్యాయి కానీ పేమెంట్ అవ్వలేదు. వీటి కోసం మనం ఈ రోజుటి వరకు ఎదురు చూస్తున్నాము. తర్వాత 2019, 20, 21 గాను 30,6,666 ఈ 5 డీఏ బకాయిలకు గాను పీఆర్సీ 2022లో వీటిని కలిపేశారు. మరి ఆ బకాయిలు ఎప్పుడొస్తాయో, ఎప్పుడిస్తారో ఇంకా ఇంతవరకు తెలీదు. అలాగే ఇందులో జనవరి 2020కి చెందిన 18 నెలల బకాయిలు, అలాగే జూలై 2020కి చెందిన 12 నెలలు, జనవరి 2021కి చెందిన 6 నెలల బకాయిలు కరోనా సాకుతో ఫ్రీజ్ చేయడం జరిగింది.
తర్వాత మనకు 2022, 23కి గాను 16, 15, 12 నెలలకు సంబంధించి బకాయిలు చెల్లించడానికి షెడ్యూల్ ఇచ్చారు కానీ బిల్లులు పెట్టుకునేదానికి సీఎఫ్ఎంఎస్‌లో ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు. అలాగే 2024, 25కి సంబంధించి వీటికి ఇంకా జీవోలే ఇవ్వలేదనమాట. సో, సగటున ఒక్కొక్క ఉద్యోగ పెన్షనర్స్‌కి ఈ యొక్క డీఏ బకాయిలే 2-4 లాక్స్ వరకు ఉంటాయనైతే అంచనా మాత్రమండి. సో, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు పెండింగ్‌లో పెట్టిన డీఏ బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే ఎక్సెప్ట్ 2024, 25 జనవరి డీఏతో అంటే 2025 జనవరి డీఏ కాకుండా 2024 జూలై వరకు చూసుకున్నట్లయితే వివిధ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న డీఏలు ఇవే అండి. ముందుగా తమిళనాడు, హర్యానా, ఒడిస్సా, సిక్కిం ఈ 4 రాష్ట్రాల్లో ఈ ఒక్క డీఏ కూడా పెండింగ్‌లో లేదు. ఎందుకంటే కేంద్రం ప్రకటించిన వెంటనే ఈ 4 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వెంటనే ప్రకటించడం జరిగింది. ఇకపోతే డీఏలలో అత్యధికంగా పెండింగ్‌లో ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ, తర్వాత మేఘాలయ 5, 2, ఆంధ్రప్రదేశ్ 2, ఉత్తరాఖండ్ 2, బీహార్ 2, కర్ణాటక, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గోవా, అస్సాం, ఛత్తీస్‌గఢ్ ఈ రాష్ట్రాల్లో ఒక్కొక్క డీఏ చొప్పున అయితే పెండింగ్‌లో ఉన్నాయి. ఇకపోతే మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా 6,200 కోట్లు ఉద్యోగుల అభిప్రాయం ఏంటనేది తెలుసుకుందాము. ప్రభుత్వం షాక్. 6,200 కోట్లు ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం ఊదరగొడుతున్నా ఇందులో దాగున్న అసలు నిజం తెలియాల్సిందే. ఇంతలోకే అసలు మర్మం ఏంటంటే మొత్తం 6,200 కోట్లలో 85% సీపీఎస్ ఉద్యోగుల ఖాతాల్లోనే జమ చేయాలి. ఇలా చేయకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు పొందే అవకాశమే ఉండదు. ప్రభుత్వం నాటకీయ ప్రచారం, వాస్తవ పరిస్థితి ఇలా అయితే ఉంది. గత సంవత్సరం మార్చి నుండి ఇప్పటి వరకు సీపీఎస్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా పెండింగ్‌లో పెట్టింది. ఇప్పుడు ఆగమేఘాల మీద వీటిని చెల్లించకపోతే ప్రభుత్వం పరపతి కోల్పోవాల్సిన పరిస్థితి. ఇది నిజానికి ఉద్యోగులకు మేలు చేసే చెల్లింపు కాదు. ప్రభుత్వం బాధ్యత మాత్రమే. కానీ దీనిని ప్రచారం పేరుతో రాజకీయం చేసే ప్రజల ముందు గొప్పగా నిర్ణయం తీసుకోవాలనైతే చూపిస్తోంది. సో, ఇది నిజంగా ఉద్యోగుల వేతన భత్యాలపై నీళ్లు చల్లే నిర్ణయము. ఉద్యోగులు అసలు నిగూఢ రహస్యాన్ని అర్థం చేసుకొని తమ హక్కుల కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ యొక్క 6,200 కోట్లు మనకు ఇన్‌స్టాంట్‌గా ఉద్యోగ పెన్షన్స్‌కి పెద్దగా ఉపయోగం లేనటివనేది చెప్పాలి. ఇక రిటైర్మెంట్ ఎంప్లాయీస్, ఎర్నడ్ లీవ్స్, హెచ్‌పీఎల్ బిల్స్ ప్రెజెంట్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఇంకా చెల్లింపులు జరగాల్సినటువంటి బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే పీఎఫ్ అకౌంట్ అమౌంట్స్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్‌మెంట్, సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవి ఇంకా క్రెడిట్ అవుతాయి. ఇంకా డీఏ బకాయిలండి సిపిఎస్ వారికి, ఓపీఎస్ వారివి సరెండర్ లీవ్‌లు కూడా ఈ విడతలో అయితే పడవు. ఇకపోతే మన ఎంప్లాయీస్ అయితే కొంతమంది కామెంట్ చేశారు వారి అభిప్రాయాన్ని. సో, ఏవి రావు సార్ ఎంప్లాయీస్ ఐఆర్‌డీఏ అన్నీ మర్చిపోయి ఒకటో తేదీన జీతం ఇస్తే చాలనే పరిస్థితి తీసుకొస్తారు. ఎంప్లాయీస్ దాచుకున్న డబ్బులు కూడా అలాగే అడిగే పరిస్థితిలో మన యూనియన్స్ లేవనైతే వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. అలాగే మరొకరు సరెండర్ లీవ్ విచ్ ఆర్ అప్రూవ్డ్ ఆల్రెడీ దే విల్ బి migrated to next year with new 2025 series number and will be at waiting for fund clearance stage. అంటే బిల్ అని మళ్ళీ మొదటికైతే వస్తాయి. ఈ యొక్క బిల్ నంబర్ 2025 సిరీస్‌తో అనైతే చెప్తున్నారు. సో, అలాగే ఇక్కడ సంపాదిత సెలవుల వ్యవహారాలని పునర్నిర్మించడానికి లేదా మళ్ళీ అంచనా వేయడానికి సంబంధించి సమాచారం ఉంది. ఉద్యోగి క్రమబద్ధీకరణ లేదా సెలవు నియమాలలో మార్పు వంటి సంఘటన తర్వాత సెలవు నిల్వలను నవీకరించడం లేదా పునఃపరిశీలించడం దీని అర్థము. అలా చేయడానికి కొత్త నియమాలు లేదా పరిస్థితుల ఆధారంగా సెలవు నిల్వలను తిరిగి లెక్కించాలి. తద్వారా ఉద్యోగి యొక్క సెలవు ఖాతా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక ఉపాధ్యాయులకు ఏపీజీఎల్ఐ నుంచి అప్డేట్ వచ్చింది. 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఏపీజీఎల్ఐ పాలసీ వివరాలను ఖచ్చితంగా సరిచూసుకోగలరు. ఎందుకనగా గతంలో ఉద్యోగ విరమణ వయసు అనేది 58 సంవత్సరాలుగా ఉన్నది. తదుపరి 60 సంవత్సరాలకు, తర్వాత 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. కావున మొదట ఏపీజీఎల్ఐ బాండ్లన్నీ కూడా 58 సంవత్సరాల వరకు అనుగుణంగా అయితే ఇవ్వబడి ఉంటాయి. కావున 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా తమ బాండ్స్ చెక్ చేసుకొని ఏపీజీఎల్ఐ నెలవారీ కంతు తగ్గింపు కోరుతూ తమ డీడీఓలకు వివరంగా తెలియజేయవలసింది అయితే ఉంటుంది. లేని యెడల అనవసరంగా 4 సంవత్సరాల అదనంగా ప్రీమియాన్ని మీరైతే చెల్లించవలసి వస్తుంది. ఇది ఏపీజీఎల్ఐ నుంచి వచ్చిన అలర్ట్ అండి. ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.